పార్లమెంట్లో చరిత్రాత్మక బిల్లుల ఆమోదం కోసం రంగం సిద్ధమైంది. దశాబ్దాల కల అయిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయింది. అంతేకాదు డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు చరిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్రం తీసుకొస్తున్న 3 బిల్లులు కాసేపట్లో పార్లమెంట్ ముందుకు రానున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు 2026ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. 50% నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనలతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే రీతిన లోక్సభ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ప్రస్తుత లోక్సభలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం వాటా నిష్పత్తి కొనసాగేలా 50% సీట్ల పెంపు ప్రతిపాదనతో డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తోంది. లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచడంతో పాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లు ఉన్నాయి. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటల పాటు చర్చకు అవకాశం కల్పిస్తారు. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, మిగతా 2 చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3/2 మెజారిటీ కావాలి. మిగతా 2కి సాధారణ మెజారిటీ సరిపోతుంది. మహిళలకు 33% రిజర్వేషన్ల పెంపు, ఆ మేరకు లోక్సభ నియోజకవర్గాలను 850కి పెంచే బిల్లు కోసం 7 రాజ్యాంగ నిబంధనలకు సవరణలు చేపట్టనున్నారు. ఈ బిల్లుకు 3/2 మెజారిటీ అవసరం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తుండటంతో ఈ బిల్లు సులువుగా ఆమోదం పొందే అవకాశం ఉంది. ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లు, ఆ మేరకు లోక్సభ నియోజకవర్గాలను 850కి పెంచే బిల్లుకు విపక్షాలు అడ్డు తగిలితే ఏం జరుగుతుంది అన్నదే సస్పెన్స్ నెలకొంది. ఈ బిల్లు వేర్వేరుగా ఉండాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికారిక ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది. మరో 68 మంది మద్దతు చాలా అవసరం. అది ఎలా సాధిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. సభకు హాజరైన సభ్యుల్లో 3/2 మెజార్టీ సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఎక్కువ మంది గైర్ హాజరైతే ఆ మేరకు అధికార పక్షం బలం పెరిగినట్లు అవుతుంది. ఇక డీలిమిటేషన్ యాక్ట్ 2026 కోసం ఎలాంటి రాజ్యాంగ నిబంధనల సవరణలు లేవు. దీంతో ఈ బిల్లుకు సాధారణ మెజార్టీ అవసరం. ఈ బిల్లు ఈజీగా పార్లమెంట్ ఆమోదం పొందనుంది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే బిల్లులను ఒకేసారి పరిశీలించి ఆమోదించేలా లోక్సభ నిబంధన 66లోని ప్రొవైజోను సస్పెండ్ చేసి అనుమతించాలని కోరుతూ కేంద్ర మంత్రి తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లుతో ముడిపడి ఉన్నందున అనుమతించాలని అందులో కోరారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఖచ్చితంగా ఓడిస్తామని, దేశమంతా రాజకీయ భూకంపానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ తెలిపింది.